దేవుని యొక్క చిత్తం బట్టి, ఆయన యొక్క ప్రేమ బట్టి మనం బ్రతుకున్నాం వాళ్ళగా భూమి మీద బ్రతుకున్నామంటే అది దేవుడు మన ఎలా చూపించిన మహాకృప ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆదివారం దినం దేవుణ్ణి మనందరం ఆరాధించే దినం. దేవుణ్ణి ఆరాధించే దినం బట్టి ఆదివారంకి ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే మనం గత కొద్ది వారాలుగా దేని గురించి నేర్చుకుంటున్నాం? మనం మారు మనసు అన్న అంశం గురించి నేర్చుకుంటున్నాం. మారు మనసు అన్న అంశం గురించి నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనం గత వారం ఏం నేర్చుకున్నామంటే మనసు త్రిప్పుకొనిడి అనే అంశం నేర్చుకున్నాం. అలా మనసు మార్చుకున్నవాడు గూర్చి కొన్ని ఉపమానాలు ఆలోచించాం. ధనవంతుడు లాజరు అనే ఉపమానం ఆలోచించాం. తర్వాత ఇద్దరు కుమారులు, తప్పిపోయిన కుమారు గురించి ఆలోచించాం. ఆ రెండు ఉపమానాల గురించి మనం ఆలోచించాం. మారు మనసు గురించి. దేవుడు మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు మనిషి నుంచి మార్పును కోరుకుంటున్నాడు. మనిషి మారాలి. మనిషి మారినాడే దేవుడు తన కుమారుడికి అంగీకరిస్తాడనే విషయం మనకు అర్థమైంది. తప్పిపోయిన కుమారుడు సందర్భంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు కుమారుడు చాలా బాగున్నాడు. తండ్రి నుంచి ఎప్పుడైతే దూరం అయ్యాడో, తండ్రి యుద్ధం నుంచి ఎప్పుడైతే దూరం అయ్యాడో కుమారుడు చెడిపోయాడు. తర్వాత బుద్ధి వచ్చినప్పుడు పదం చేద్దాం. బుద్ధి వచ్చినప్పుడేమో తిరిగి తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని, నీ ఎదుట పరలోక ఎదుట నేను పాపం చేసిందని పాపపు గ్రహింపు కలిగి తర్వాత తండ్రి ఎదుగు రావడం చూసాం. అలా తండ్రి ఎదుగు రావడంలో అక్కడ ఏం జరిగిందంటే, తప్పిపోయిన కుమారుల్లో ఆ వ్యక్తి మార్పు చెందాడు విషయం మనకు అర్థం అవ్వాలి. మార్పు చెందాడు అంటే మార్పు చెందడంలో ఆ వ్యక్తి కృషి చేయడం బట్టే తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే, మనం మారాలి, మనకు మారు మనసు రావాలనే మన ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ వ్యక్తి కృషి చేయాలి. కృషి చేయడం అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ప్రయత్నించాలి. ప్రయత్నించుకుంటే ఏ వ్యక్తి కూడా మార్పు అనేది రాదు. అయితే మార్పు మనిషికి అవసరమా దేవుడికి అవసరమా? మార్పు మనిషికి మాత్రమే అవసరం, దేవుడికి అవసరం లేదు మార్పు. మలాకి గ్రంథము 3:6 చదువుకుంటే, మలాకి గ్రంథం 3:6 చదువుదాం. మలాకి గ్రంథం 3:6 చదువుకుంటే దేవుడు అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. యెహోవానైన నేను మార్పు లేనివాను కనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలని పదం ఉంటుందని. యెహోవానైనా నేను మార్పు లేనివారిని అక్కడ స్వయంగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు తన గురించి. దేవుడు మార్పు నందడు, దేవుడు మార్పు చెందడు. దేవుడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు, ఎప్పుడూ ఒకే రీతిలో ఉంటాడు. అనేక మాటలు ఉన్నాయి. మరొక మాటలు ఆలోచిద్దాం. యోబు గ్రంథము 23:13 చదువుకుంటే, యోబు గ్రంథము 23:13 ఆలోచిస్తే, యోబు గ్రంథము 23:13 ఆలోచిస్తే, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకి ఇష్టమైంది ఏదో అదే చేయను. యోబు గారు దేవుని ఉద్దేశిస్తూ అంటున్న ఒక మాట ఏమంటాడంటే, ఆయన ఏక మనసు గలవాడు. అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఒకే మనసు ఉంది, దేవునికి స్థిరమైన మనసు ఉంది. దేవుని మనసు ఎవడు మార్చలేడు, ఆయన మార్చబోడు. ఎందుకంటే దేవుని మనస్సు ఏదైతే ఉందో అది స్థిరమైన మనస్సు, మార్పు నొందిన మనస్సు. కాబట్టి తనకిష్టమైంది ఏదో తను చేయను. ఎందుకంటే దేవుడు సర్వాధికారి, దేవుడు సార్వభౌముడు. కాబట్టి ఆయనకి ఏది నిస్తే చేస్తాడు, అది దేవుని ఇష్టం. కానీ దేవుడు మారగానే మనిషి మారాల విషయం మనకు అర్థం అవ్వాలి. హెబ్రీ పత్రిక 13:8 చదువుకుంటే, ఇలా దేవుడు తన స్వభావం మార్చుకోడు, దేవుడు మాట అనేక వచనాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 13:8 చదువుకుంటే, 13:8 ఇక్కడ కూడా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒకటే రీతిగా ఉంటున్నాం. అదేవిధంగా యేసువారు కూడా ఆయన మారని వ్యక్తి. తండ్రిని యెహోవాదేవుడు ఏ విధంగా మారడో ఆయన ఏకమనసు గలవాడు, స్థిరంగా ఉంటాడు. అదే యేసువారు కూడా ఆయన మనసు ఒకే రీతిగా ఉంటారు. అంటే మనకి ఏం అర్థవాలంటే, దేవుడికి ప్రభుకి మనసు మారదు, వాళ్ళ మనసు నిశ్చలంగా ఉంటుంది. కానీ మనసు మారవలసిన ఎవరిదంటే మనిషి మాత్రమే మనసు మార్చుకోవాలి. ఎందుకంటే దేవుని స్వభావం ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటుంది. దేవుడు తన స్వభావం మార్చుకోడు. 2 తిమోతి పత్రిక 2:13 చదువుకుంటే, 2 తిమోతి పత్రిక 2:13 ఆలోచిద్దాం.
దేవుని స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఆయన స్వభావం స్థిరంగా ఉంటుందని. 2 తిమోతి 2:13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను. ఆయన తన స్వభావం విరోధంగా ఏది చేయడానికి పదం ఉందండి అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఆయన తన స్వభావం విరోధంగా ఏమి చేయడు. దేవుని స్వభావం ఏదైతుందో పరిశుద్ధమైన స్వభావం, అది దేవుని స్వభావము, దేవ స్వభావము. ఆ స్వభావం ఏదో ఆ స్వభావం అంటే ఆయన నడుచుకుంటాడు. స్వభావం విరోధంగా దేవుడు ఏది చేయడాను. యేసుక్రీస్తు కూడా అదే దేవస్వభావం కలిగిన వ్యక్తి. ఆయన కూడా భూమికి వచ్చినప్పుడు పాపల మధ్యనే ఉన్నాడు, పాపల మధ్య నివసించాడు, పాపపు స్వభావాల మధ్య నివసించాడు. కానీ తన స్వభావాన్ని పాప స్వభావం మార్చుకోలేదు. ఎందుకంటే ఆయన స్వభావం దైవ స్వభావం కాబట్టి ఆయన పాప స్వభావంగా ఆయన మార్చుకోలేదు. కాబట్టి స్వభావం మార్చుకోవాల్సింది ఎవరంటే మనుషులు. స్వభావాన్ని మార్చుకున్నక్కడ వ్యక్తులు ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. రైట్. అయితే ఇవన్నీ కూడా దేవుడి గురించి మాట్లాడేందుకు ఎందుకంటే మనం ఏం ఆలోచించుంటే దేవుడు మార్పు పొందడు, దేవుడికి మార్పు అవసరం లేదు, దేవుడికి మనుషులు మాత్రమే మార్పు పొందాలి. ఎందుకంటే మనిషి మాత్రం తప్పులు చేస్తాడు, మనుషులు మాత్రం పాపం చేస్తాడు, మనుషులు మాత్రమే అబద్ధాలు ఆడతాడు. సంఖ్యాకాండము 23:19 చదువుకుంటే, సంఖ్యాకాండం 23:13 చదువుకుంటే అక్కడ సంఖ్యాకాండము 23:19 దేవుని రాయబడిన మాట ఆలోచన. దేవుడు అబద్ధముగా మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు. అక్కడ 2 స్వభావాలు ఏం చెప్పాడంటే దేవుడు అబద్ధం ఆడు, దేవుడు పశ్చాత్తాపడడు. పశ్చాత్తాపడతారు ఎవరైనా తప్పు చేస్తాడో, గిల్టీనెస్ ఎవడో ఫీల్ అవుతాడో ఆ వ్యక్తి మాత్రం పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడే వ్యక్తులు ఎవరంటే మనుషుడు, పశ్చాత్తాపడిన వ్యక్తులు ఎవరంటే దేవుడి విషయం మనకు అర్థం అవ్వాలి. మొదటి సమూయేలు గ్రంథము 15:29 చదువుకుంటే, మొదటి సమూయేలు గ్రంథము 15:29. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైనడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. మరొకసారి సమూయేలు గ్రంథంలో మాట ఉంటుంది, సమూయేలు ఉంటుంది మాట ఆలోచిస్తే అక్కడ నరుడు కాడు, ఆయన అబద్ధమాడు. యెహోవా దేవుడు అబద్ధమాడు, ఆయనకు అబద్ధం రాదు. అబద్ధం ఆడే స్వభావం ఏంటంటే దేవుడిది. అబద్ధం ఆడేవాడు సాతాను, అబద్ధానికి జనకుడు సాతాను, అబద్ధానికి మూలం సాతాను, అబద్ధం జరిగించేవాడు సాతాను కుమారుడు. నేను అబద్ధం ఆడుతానంటే ఆ వ్యక్తి దేవుడు బట్టి కాదు, ఆ వ్యక్తి సాతాను కుమారుడు. ఎందుకంటే దేవుడు అసలు అబద్ధం ఆడాడు, దేవుడు అబద్ధం ఆడు, ఆయన పశ్చాత్తాపడడు. పశ్చాత్తాపడాల్సిన దేవుడికి అవసరం లేదని. ఎవడైతే పాపం చేస్తాడో వాడే పశ్చాత్తాపడాలి, దేవుడికి అవసరం లేదు, యేసుక్రీస్తుకి అవసరం లేదు. కాబట్టి మార్పు ఎవరు చెందాలంటే, ఎవరు నొందాలంటే మనిషే మార్పు చెందాలి. మార్పు చెందిన అర్థం ఏంటంటే స్వభావం మార్చుకోవడం. స్వభావం మార్చుకోవాల్సింది మనిషి. ఎందుకంటే మనిషి స్వభావం మార్చుకోవచ్చు, మంచిగా మార్చుకోవచ్చు, చెడ్డగా మార్చుకోవచ్చు. అయితే మనం గతసారి ఏం ఆలోచించుకుంటే మనం మనసు తిప్పుకుంటే మనిషి బ్రతుకుతాడని వచ్చిన ఆలోచించాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము ఆఖరి మాట. యెహెజ్కేలు గ్రంథము 18 ఆఖరి మాట చదువుకుంటే, మరణము నొందువాడు మరణం నొందుమని సంతోషించువాడు కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుని యెహోవా వాక్కు. వాస్తవానికి యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే చెర తర్వాత. యూదవారందరూ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత దానియేలేమో బబులోను రాజధానిలో ఉన్నాడు, ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. యెహెజ్కేలు ఏమో మామూలు ఊర్లో ఉన్నాడు. ఇశ్రాయేలు ఎక్కడితో ఉన్నారు జనాంగం, యెహెజ్కేలు పనిచేస్తాడు ప్రవక్తగా. అప్పుడు కూడా జనాలు ఇప్పటికీ బుద్ధి రాలే. చెరకు ముందు వాళ్ళు ఏదైతే కొనసాగించారో చెరకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు బుద్ధి మారలే. మళ్ళీ యెహెజ్కేలుతో దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు మనసు తిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు పదం వాడారు. మనసు తిప్పుకుంటే ఎవరు బ్రతుకుతారు అంటే మనసు తిప్పడానికి దేని లింక్ ఉందంటే బ్రతకడానికి మనసు తిప్పడానికి లింక్ ఉంది. మనసు తిప్పుకోవడం అర్థం ఏంటంటే మనసును మార్చుకోవడం. మనసు మార్చుకోవడం అర్థం ఏంటంటే ఆలోచనలు మార్చుకోవడం, అభిప్రాయాలు మార్చుకోవడం. మనసు తిప్పుకుంటే మీరు బ్రతుకుతారు అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అదే యెహెజ్కేలు గ్రంథము 33:11 చదువుకుంటే మరికొన్ని మాటలు ఆలోచిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33:11. కాగా వారితో ఇట్లనము
దుర్మార్గుడు మరణం నొందుట వలన నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన దుర్మార్గుడు మరణం నొందుట వలన సంతోషం లేదు. నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకొనడి, దుర్మార్గత నుండి మరలి మరలి మనసు త్రిప్పుకొనుడి. ఆ. మీరు ఎందుకు మరణం నొందుదురు? ఆ. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. కాబట్టి మరొకసారి దేవుడు యెహెజ్కేలుతో ఏమంటున్నారంటే, నా జీవము తోడు అంటే ప్రభు దేవుడు అంటున్నమాట. దుర్మార్గుడు మరణం నాకు సంతోషం కలగదు. పాత నిబంధనలో చాలా మటుకు మనం చూసుకున్న సందర్భాలు ఎలా ఉంటాయంటే, చాలామంది ఎక్కువ మంది తన అవిధేయత పాపతో చనిపోవడం మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. వేలల్లో లక్షల జనాంగం చనిపోతారు. దేవుని కోపం వాళ్ళ మీద మరులుతుంది. అలా మనల వల్ల దేవుడికైనా ఆనందం ఉంటుందా? ఉండదు. ప్రభువు దేవుడు అంటున్న మాట ఏంటంటే, దుర్మార్గుడు మరణం నొందిన వల్ల నాకు సంతోషం లేదు. ఒక వ్యక్తి చనిపోతే దేవుడు సంతోషం కలగదు. అసలు దేవుడు ఉద్దేశం అది కాదు. పాత నిబంధనలో చాలా మటుకు మనం చూస్తే చాలామంది చనిపోయారు. ఉదాహరణకి ఐగుప్తులో ఉన్న ఫరో రాజు వాళ్ళ సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రం మునిగిపోయి చనిపోయారు. ఎందుకు? ఇశ్రాయేల్ ప్రజలను వాళ్ళని ఇబ్బంది పెట్టారు. దేవుడు ఆజ్ఞ అతిక్రమించారు. అలాగనే దేవుడు వాళ్ళకి ఏమైనా వాళ్ళ మీద దేవుడికి పగా ద్వేషం ఉందంటే దేవుడు పగా ద్వేషం లేదు. వాస్తవానికి ఫరో ఒకటి తన మనసు మార్చుకుంటే నిజంగా బ్రతుకు ఉండేవారేమో. కానీ ఫరో తన హృదయం ఏం చేసుకున్నాడు? అక్కడ కఠినపరుచుకున్నాడు. ఫరో మాత్రం కాదు, ప్రపంచం ఉన్న ప్రతి రాజ్యము ప్రతి దేశం కూడా దేవుని ఎదుట తన మనసు ఏం చేసుకున్నారు? కట్టిపరుచుకున్నారు. కాబట్టి దేవుడు ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ మనసు మీద ఉంటుందని. అందుకే దేవుడు ప్రధానంగా చెప్తున్న మాట అంటే, అదేవిధంగా ఇశ్రాయేలు కూడా వీళ్ళు కూడా వాళ్ళ మనసు తిప్పుకోవడం వల్ల ఇశ్రాయేలు అందరూ కూడా మెయిన్ వాళ్ళు పెద్ద పాప విగ్రహారాధన. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకొనిడి, మనసు త్రిప్పుకొని మీ దుర్మార్గత నుంచి. దుర్మార్గం అంటే అర్థం ఏంటి? దుర్మార్గం మీ చెడుతనం నుంచి మీరు మరలి అంటే అర్థం ఏంటి? చెడు అన్న తిరిగి, మరలి అన్నా తిరిగి అన్నా ఒకటే. తిరిగి మీరు మనసు త్రిప్పుకొనడి. మీరు ఎందుకు మరణం నుండి మరొకసారి అక్కడ అంటారు. మనసు త్రిప్పుకుంటే వచ్చిన పెద్ద ప్రధానమైన లాభం ఏంటంటే, మనసు త్రిప్పుకుంటే మరణం లేకుండా మరణం చేయిస్తామట. మనసు త్రిప్పుకుంటే మరణం చేయిస్తారండి. యోనా గ్రంథంలో నీనివే మహాపట్నము, నీనివే అంటే అశ్షూరీయుల రాజధాని నీనివే మహాపట్నం. అశ్షూరీయుల అంటే ఆ కాలంలో ప్రపంచంలో గొప్ప మహారాజ్యం, సామ్రాజ్యంగా ఉంది అశ్షూరు రాజ్యం. వాళ్ళ రాజధాని నీనివే పట్టణం. నీనివే చాలా గొప్ప పట్టణం, పెద్ద పట్టణం. అయితే ఒకసారి మనం యోనా గ్రంథం తిరిగేద్దాం. యోనా గ్రంథము మొదటి అధ్యాయం ఒకసారి మొదటి రోజు చదువుకుందాం. రెండో చదువుకుంటే, నీనివే పట్టణమును దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నీనివే మహాపట్నంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అంటే యోనాకి దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చి ఏం సెలవుస్తుందంటే, నీవు నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన అర్థం ఏంటంటే, నీనివే పట్టణస్థులతో ఉన్నారో వాళ్ళ యొక్క పాపాలు, వారి యొక్క శాపాలు, వాళ్ళు చేసే తప్పిదాలు అనేవి చాలా ఘోరంగా అయిపోయాయండి. ఎంత ఘోరంగా అయిపోయాయంటే ఇంకా వాళ్ళు ఉండకూడదు భూమి మీద. వాళ్ళు ఉంటే మట్టుకో ఇంకా వాళ్ళ మిగతా వాళ్ళు చెడిపోతారనే అంత కోపం దేవుడు పుట్టించారట. ఎవరంటే నీనివే పట్టణస్థులు. సొదొమ గొమొర్రా టైపు లాగా నీనివే పట్టణస్థులు ఘోరము. వాళ్ళ పాపాలు ఎక్కడికి వెళ్ళి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఏకంగా వాళ్ళని ఇంకా వాళ్ళకి ఉండకూడదు, వాళ్ళని నాశనం చేయాలన్న అంత ఘోర తప్పుదలు చేశారట. వెంటనే దేవుడు యోనాకి ఏం చెప్పినట్టు అక్కడికి వెళ్ళి ఈ పట్టణం నాశనం అయిపోద్ది నువ్వు ప్రకటించని చెప్పిన తర్వాత ఏనో దేవుని మాట అవిధేయాలి మళ్ళీ పడవ ఎక్కడం ఆ సందర్భం మాకు తెలుసు. ఆ పడవ నుంచి మళ్ళీ తుఫాను రావడం, తర్వాత వాళ్ళ పడవ నుంచి సముద్రంలో తోసేయడం, ఆ చేప మింగడం, బయటకు వచ్చి ఆ సందర్భం మాకు తెలుసు. మనకు అదంతా పక్కన పెట్టేస్తే తర్వాత మనం రెండో అధ్యాయంకి వెళ్ళిపోతే రెండో అధ్యాయంలోని మూడో అధ్యాయంకి వెళ్ళిపోదాం. మూడో ఒకసారి మొదట చదువుకుంటే, అంతటి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా,
నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి తెలియజేయు ఆ. సంవత్సరాలు దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా ఆజ్ఞ ప్రకారము పోయిను. నేనే పట్టణం దేవుడి దృష్టికి గొప్పదై ఆ. 3 దిన ప్రయాణం అంత పరిమాణం గల నీనివే పట్టణం అంటే చాలా గొప్ప పట్టణం అంట. ఇప్పుడు మన కాలంలో ఉన్న బెంగళూరు కానీ హైదరాబాద్ అలాంటి కొన్ని సిటీస్లో అలాగో పెద్ద సిటీ అంటే మొత్తం ఆ చుట్టుకొలత ఎంత ఉంటుందంటే పట్టణం అంతా 3 రోజులు ప్రయాణిస్తే తప్ప ఆ ఊరంతా చుట్టేమాట. అంటే అంత పెద్ద ఊరట్టండి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఒక దినము ప్రయాణం దూరమును సంచరించచ్చు. ఇక 40 దినములకు ఆ. నేనే పట్టణం నాశనమని ప్రకటన చేయగా. అయితే యోనా గారు ఏం చేశారు? ఆ పట్టణంకి వెళ్ళి 4వ చదువుకుంటే ఇంకా 40 రోజుల్లో దేవుడు పట్టణం నాశనం చేస్తాడు అని మొత్తం ఊరంతా ప్రకటించాడు యోనా. వాస్తవానికి యోనాకి ఆ పట్టణం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ అప్పటికు వాళ్ళ చెరలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు అవుతూ ఉండేవి. యోనాకి అంతగా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పడం అసలు ఇష్టం లేదు. అందుకే యోనా పారిపోతాడు దేవుని దగ్గర నుంచి. యోనా ఏం ప్రకటిస్తారంటే 40 రోజులకి ఈ పట్టణం నాశనం అయిపోతుంది ఊరంతా ప్రకటించాడు. ఊరంతా చాటించుకుంటూ వెళ్ళాడు. ఊరంతా నడుచుకుంటూ అదే పని నడవడం. మీ అందరూ నాశనం అయిపోద్ది, పట్టణం నాశనం అయిపోద్ది, జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి, దేవుడు నాశనం చేస్తారు అలా ప్రకటిస్తూ మొత్తం తిరుగుతున్నాడు. రోజంతా తిరిగాడు. ఆ మాటలు విన్నవారేమో చుట్టుపక్కల జనాలు వింటారు కదా ఈ ప్రభుత్వ మాటని. విన్నవారు వాళ్ళందరూ ఏం చేశారంటే ఇప్పుడు మనం చదువుకుంటే 5వ వచనంలో నీనివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకునేది. చాలు. అయితే యోనా గారేమో ఊర్లోకి వెళ్ళి ఊరంతా ప్రకటిస్తున్నాడు. మీ అందరూ నాశనం అయిపోతారు, జాగ్రత్తగా ఉండండి, దేవుడు నాశనం ఈ మీదకి వస్తుంది, జాగ్రత్త పడండి. విన్న వ్యక్తులుగా మీకు అర్థమవుతుంది ఈయన ప్రవర్తనలో ఉన్నాడు, ఈ మామూలు వ్యక్తి అయితే కాదు, ఈయన ఏదో మంచి మాట చెప్తున్నాడు అని విన్న జనులందరూ కూడా విని విడిచిపెట్టలేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సామంతవారు గొప్పవారు చిన్నవారు ఎవరు తేడా లేదు. అందరూ ఈయన మాటలు విన్న తర్వాత అప్పుడు వాళ్ళందరికీ ఒక విశ్వాసం వచ్చిందట. నేను పట్టణంలో దేవుని యందు విశ్వాసం ఉంచి, విశ్వాసం ఎలాగొచ్చింది? ఏ విధంగా వచ్చిందంటే ఆ మాటలు వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగు. రోమ 10:15 ఉంటుంది. కాబట్టి ఆ సువార్త ప్రకటించాడు. సువార్తలో శిక్ష కూడా భాగమే. ఆ సువార్త చెప్పినప్పుడు యోనా అక్కడ ఆ మాట వల్ల వాళ్ళకి విశ్వాసం కలిగి హృదయం ముందు ఉపవాస దినం చాటించారు ఏకంగా. నిజంగా ఆనాడు గొప్ప జనాంగం వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే విని విడిచిపెట్టలేదు. వీడు ఎలాగ పిచ్చోడు ఇలాగ మాట్లాడతాడు, మనం నమ్మాలి, మనకేట అవసరం, మనకు భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆనాడు పట్టణం అంటే ప్రతి ఒక్కరు ధనికుడే. నేను మహాపట్నం వాళ్ళ సెంటర్ పాయింట్ ఆ కాలంలో. ప్రతి ఒక్కరు అక్కడ వర్త వ్యాపారం బాగా జరుగుతూ ఉండేవి. అది చాలా ప్రముఖ అంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలకు ప్రధాన కేంద్రంగా నీనో పట్టణం ఉండేది. అందరూ డబ్బున్న వ్యక్తులే. అయితే దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి ఉపవాస దినం చాటింపు చేశారు. ఇంకో ఈరోజు అందరూ ఉపవాసం ఉండాలి. ఒక రోజు దొండలు వేయించారు. ఎందుకు ఉపవాస దినం అంటే ఉపవాసం చేయడం వల్ల అంటే దేవునితో మన దగ్గరతో మనం ఇంకా కమ్యూనికేషన్ దగ్గర అవడానికి ఒక అవకాశం ఏంటంటే ఉపవాస దినం. అంటే మనిషి ఒక పూట ఒక రోజు కానీ ఆహారం తినకుండా దేవుని ప్రార్థన చేయడం, దేవునితో గడపడం అనేది అది దేవునికి చాలా ఇష్టమైంది. అది యూదులు మాత్రం కాదు, అన్యులు కూడా వాళ్ళు పాటించారు. అనుజనులు కూడా వాళ్ళకి ఆ పాయింట్ తెలుసు. మన ఉపవాసం ఉంటే దేవుడు ఎక్కువ అంగీకరిస్తున్న విషయం వాళ్ళకి తెలుసు. ఉపవాస దినం చాటించి తర్వాత గనులేమి అలుపులేమి అందరూ కూడా గోనె పట్టు కట్టుకున్నారు. గోనె పట్టు కట్టుకోవడం అర్థం ఏంటంటే అది దుఃఖాన్ని సూచిక. ఒక వ్యక్తి మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే మనం ఎంత బాధపడతామో ఎంత ఏడుస్తామో ఆ విధంగా వాళ్ళందరూ కూడా గోనె పట్టి కట్టుకోవడం అంటే అది ఒక ముతక గుడ్డ. ఆ గుడ్డ కట్టుకోవడం అది దేనికంటే సూచిక అంటే నా జీవితం నాశనం అయిపోయింది, నాకు ఇంకేటి లేదు, ఒక బాధను సూచించడానికి సూచించే సూచిక అది. బూడిదలో కూర్చుండెను. తర్వాత ఆలోచిస్తే 6 ఆ సంగతి నీనివే రాజునికి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆఖరికి రాజు కూడా దిగిపోయాడు. నేనేమో పూర్వం మహారాజు కూడా ఈ మాట విని దిగిపోయి ఆవిత్తి కూడా తగ్గించుకొని ఏం చేశాడు ఆ వ్యక్తి? ఆవిత్తి కూడా బూడిదలో కూర్చున్నాడు. తన రాజ్యం జనాంగంతో పాటు ఈ వ్యక్తి కూడా రాజు కూడా ఆఖరి దిగి కూర్చున్న తర్వాత ఆలోచిస్తే 7వ వచనం మరి రాజును తానును ఆయన మంత్రులు ఆగ్నేయగా
ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాను కనుక మనుషులు ఏది పుచ్చుకునకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. దేవుడు రాజు ఏం ఆజ్ఞించారంటే ఇంకా నాశనం అయిపోద్ది, ఇంక మీరందరూ నశించిపోతారని యోన ప్రకటించినప్పుడు రాజుగారు కూడా అందరికీ భయం వేసింది. భయం వేసిన తర్వాత ఆ భయంలోనే దుఃఖం పుట్టింది. దుఃఖం పుట్టి అందరూ ఉపవాసం దినం చాటించి రాజుతో సహా రాజుని చాటించారంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా పశువులు ఎద్దులు ఏది నీళ్ళు తాకూడదు, ఏది ఆఖరి మనుషులు మాత్రం కాదు, మీరు పోషిస్తున్న పశువులు కూడా ఏది నీళ్ళు పెట్టకూడదు, అందరూ ఉపవాసం చాటిద్దాం. ఏమో దేవుడు మనసు మారుతుందేమో, దేవుడు ప్రకటిస్తూనే చెప్పాడు కదా, దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని ఆ జనులు ఆ రాజు సహా అందరూ ఆలోచించారు. తర్వాత 9, మనుషులందరూ తమ దుర్మార్గంలో విడిచి తాము చెయ్య బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవలేను. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే మనుషు తమ దుర్మార్గంలో విడిచిపెట్టడం. 2 పాయింట్ ఏంటంటే కదా మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవడం. రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి అంటే అర్థం ఏంటి? తాము చేస్తున్న తమ పాపాలు, తమ అక్రమాలు విడిచి అంటే అర్థం ఏంటి? విడిచి అంటే వదిలిపెట్టి. ఇప్పుడు ఈ పెన్ను నేను పట్టుకున్నాను, ఇలా విడిచిపెట్టే అర్థం ఏంటి? నా నుంచి ఇది ఏమైంది? విడిపోయింది అంటే అర్థం ఏంటంటే అదేవిధంగా మనిషి తనలో ఉన్న ఆత్మ నుంచి తన నుంచి దుర్మార్గ క్రియలు ఎక్కడి నుంచి వస్తే దుర్మార్గ క్రియలన్నీ మనసులో ఎక్కడ జరుగుతాయి? మనసులో జరుగుతాయి. మనసులో ఆలోచనలు చెడ్డమని పక్కకు త్రోసి విడిచిపెట్టి ఆ విధంగా విడిచిపెట్టి మానవేయవలెను. తాము చే బలాత్కారం అంటే అర్థమే. మన పాయింట్ ఏం అర్థం ఇంతకుముందు బలాత్కారం జరిగించేవాడు. బలాత్కారం అర్థం ఏంటంటే మరి ఇంకా అడ్డు అదుపు లేదు, ఒక చట్టం లేదు. ఒక చట్టం లేకపోతే ఊళ్ళో ఎంత లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో. అన్ని దుర్మార్గీయులు నావో టైంలోగా బలాత్కారం ఏ విధంగా ఉంది ఆ విధంగా బలాత్కారం అయ్యింది. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు జనులందరూ కూడా, నీతి లేకుండా జీవించారు విధంగా చెప్పాలంటే. కాబట్టి జనులు మనపూర్వకంగా దేవుని వేడుకున్న దూతలు నీనే పట్టణంలో చాటించి ప్రకటన చేస్తారు. అంటే దూతలు అంటే అక్కడ రాజు సేవకులు, రాజు ఆజ్ఞ బట్టి వీళ్ళందరూ కూడా మొత్తం ఊరంతా వీళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళతో పాటు మీరందరూ మారండి, మీరు కూడా అందరూ ఇలా చేయండి, దుర్మార్గం విడిచిపెట్టడం. ఇది మొదటిది. రెండోది ఏంటి? మనపూర్వకంగా దేవుని వేడుకోవడం. మూడోది ఏంటంటే ఆ ఉపవాసం చేయడం అర్థం ఏంటంటే దుఃఖాన్ని సూచిక. దుఃఖపడడం. దేని దుఃఖపడడం? పాపం గురించి దుఃఖపడి విడిచిపెట్టడం. దుఃఖపడడం మాత్రం కాదు, దుఃఖపడి విడిచిపెట్టడం. ఇప్పుడు ఈ దుర్మార్గ పనుల ఉదాహరణ ఒక వ్యక్తి ఒక నరహంతుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు? నేను ఇంకెవరిని చంపను, ఎవరిని ద్వేషించనని ఆ వ్యక్తి తీర్మానం చేసుకొని దేవుణ్ణి వేడుకొని బాధపడి ఏడిస్తే ఆ వ్యక్తి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఒక వ్యక్తి దొంగ ఉన్నాడు, దొంగతనం చేసేవాడు. ఆ వ్యక్తి ఏమి చేశాడు? దొంగతనం చేయడం మనసు ఆలోచన విడిచిపెట్టి దేవుని వేడుకొని దుఃఖపడ్డాడు. అప్పుడు ఏమొచ్చింది? వ్యక్తి మానసం వచ్చింది. ఒక వ్యక్తి వ్యభిచారం ఉన్నాడు, ఆడవాళ్ళ పాపం ఉంది, మోహ చూపులు ఉన్నాయి. ఆ వ్యక్తి ఏం చేశాడు? అమ్మో ఇది తప్పు దేవుని దృష్టికి అని అవి విడిచిపెట్టాడు. ఇంకొద్దు, నేను ఎవరిని మోహించను, ఎవరిని నా మనసులో ఊహించుకోను, విడిచిపెట్టేసి దేవుని వేడుకొని దుఃఖపడి మానమోసి వచ్చింది. అంటే మానమోసలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం? అక్కడ పాతవి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని వేడుకోవడం ఏముంది? దేవుని వేడుకుంటాం. ఇంకా పాత నేను ఇంక చేయను, నన్ను క్షమించిన ఆయన. ఆ వేడుకలో ఏముంటుంది? దుఃఖం వస్తుంది. వేడుకోవడం అంటే అర్థం ఏంటి? దుఃఖం, బాధపడడం.
పశ్చాత్తాపం అంటే బాధపడటం, అది గిల్టీనెస్. దుఃఖపడి విడిచిపెట్టడం. విడిచిపెట్టకపోతే మార్పు వచ్చినట్టు కాదు. దుర్మల పనులు విడిచిపెట్టకపోతే మార్పు వచ్చినట్టు కాదు. విడిచిపెట్టకుండా కంటిన్యూ చేస్తే మార్మల్స్ కాదు. ఇప్పుడు యోధ ఉన్నాడు. యోధ ఏం చేశాడు? యేసుకృష్ణ అప్పచెప్పిన యోధ ఏం చేశాడు? యోధ పశ్చాత్తాపడ్డా లేకపోతే దుఃఖించాడా? యోధ మారు మనసు పొందాడా? పశ్చాత్తాపడ్డా? యేసుకృష్ణ అప్పచెప్పిన యోధ మారు మనసు పొందలేదు. యోధ ఏం చేశాడు? యేసుకృష్ణ అప్పచెప్పాడని బాధపడ్డాడు. బాధపడడం అనేది మారు మనసు కాదు. బాధపడడం అనేది మారు మనసు కాదు. మారు మనసు అర్థం ఏంటంటే తిరగాలి, దేవుడి వైపు తిరగాలి, ఇంక చేయడం డిసైడ్ చేయాలి, మళ్ళీ మారు తగిన క్రియలు చేయాలి. ఈ వచ్చిన మళ్ళీ మరొకసారి అపోస్తకార్యం 26:20 ఉంటుంది. అపోస్తకార్యం 26:20 చదువుకుంటే ఒక డెఫినేషన్ నాకు చెప్పడం జరిగింది పౌలు. అపోస్తకార్యములు 26:20 వారు మారుమనసు పొంది ఒకసారి 19 చదువు ఒకసారి. అదే ఆకాశంలో కలిగిన ఆ దర్శనముకు నేను ఇదే కాక మొదటి దమస్కులోని వారికి ఇస్లాంలోని యోదయ దేశమంతటను తర్వాత అంజలకు వారు మారుమనసు పొంది దేవుడి తట్టు తిరిగి మారుమనసు తగినట్టు తగిన క్రియలు చేయవాలని ప్రకటించేది. ఇక్కడ పౌలు గారు ఏం ప్రకటించారంటే, అక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి మొత్తం చదువుకుంటే, వారు మారు మనసు పొందినంటే అర్థం ఏంటి? మారు మనసు పొందడంలో మారు మనసు పొంది ఉన్నాను. మారు మనసు పొంది ఏం పదం వాడారు అక్కడ? దేవుని తట్టు తిరిగి. అంటే మారు మనసు పొందడంలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అక్కడ? ఇడితే దేవుని వైపు తిరగలట. దేవుని వైపు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవలెను. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంకో స్టెప్ కూడా ఉంది, అది ఇక్కడ రాస్తాం, ఇక్కడ లేదు. కానీ మారు మనసు తగిన క్రియలు చేయాలి. నేను మారు మనసు పొందానంటే సరిపోదు, దానికి తగిన క్రియలు చేయాలి. అంటే అర్థం ఏంటి? మారు మనసు తగిన క్రియలు చేయాలంటే అర్థం ఏంటి? మానవ తగిన క్రియలు అర్థం ఏంటి? ఒకసారి బాప్తిస్మ యోహాను ఆయన ఏం ప్రకటిస్తూ వచ్చాడు? యోహాను భూమి మీద ఉన్నప్పుడు మారు మనసే దేవుడు, అదే ఆయన ఆ పని మాత్రం అప్పచెప్పాడు. యోహాను పని ఏంటంటే, బాప్తిస్మ యోహాను పని ఏంటంటే మామూలు ప్రకటించడం. యేసు ఎప్పుడైతే వస్తాడో అంతవరకు ఆయన మా పని చేస్తూ ఉండడం, యేసు వచ్చిన తర్వాత ఆయన మొత్తం అప్పచెప్పి ఈయన సెలవు తీసుకోవడం, అది యోహాను పని. ఒకసారి మనం ఈ లోకసువార్త 8వ అధ్యాయంకి వెళ్తే, 8వ అధ్యాయం 3వ అధ్యాయం వెళ్దాం ఒకసారి. లోకసువార్త 3వ అధ్యాయము 10వ వచనం ఆలోచిద్దాం ఒకసారి. మనం లోకసువార్త 3:7 చదువుకోండి. 7 చదువుకుంటే, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహం నుంచి వచ్చి, సర్పసంతానమా రాబో ఒకటితోనూ తప్పించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. మారు తగిన ఫలములు ఫలించుడి అంటే మారు మనసు తర్వాత ఏముండాలట? తగిన ఫలాలు ఉండాలి. ఫలాలు ఉంటేనే మారు మనస్సు. ఫలాలు లేకపోతే, వ్యక్తి వ్యభిచారం వల్ల ఒక స్త్రీని ఉంచుకున్నాడు. ఆ వ్యక్తి మారు పొందినట్టు అర్థం ఏంటి? అది ఇంతవరకు తను ఆ స్త్రీని ఉంచుకున్నాడు. స్త్రీని విడిచిపెట్టాలి. తర్వాత ఏం చేయాలి? దేవుని వేడుకోవాలి. తర్వాత బాధపడాలి. తర్వాత ఏం చేయాలి? తగిన ఫలం అంటే అర్థం ఏంటి? మరి ఆ జోలికి ఇంకా వెళ్ళకుండా ఉండాలి.
తను తప్పు చేసి ఏ విధంగా తను నిందాస్పదంగా ఉన్నాడు, భూమి బ్రతికాడో, మళ్ళీ తన జీవితం వల్ల మళ్ళీ నలుగురు ఈ వ్యక్తి నిజంగా మారాడు అని మరొకటి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఉంటేనే ఫలాలు ఉంటాయి, సాక్ష్యం లేకపోతే ఫలాల జీవితం ఉండదు. మరొక సాక్ష్యం పొందితేనే అది మానవ క్రియలు, మానవ ఫలాలు. ఇక మనం ఆలోచిస్తే మానవ దగ్గర ఫలాలు ఫలించిన అన్నప్పుడు అలా కిందకు వస్తే 10వ వచనంలో అందుకు జనులు అలాగైతే మేము ఏం చేయాలి అడిగారు యోహాన్ని. వాళ్ళకి అర్థం అవ్వట్లే, మానవ దగ్గర ఫలాలు ఫలించేయమంటే మేమంటే మేము ఏం చేయాలి అన్నప్పుడు ఏమన్నాడు అక్కడ యోహాను, అయితే 2 అంగిలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలనియు, ఆహా గలవాడు అలాగే చేయవలనియు వారితో చెప్పాను. అయితే అప్పుడు వాళ్ళ జనులతో యోహాను అంటే మాట ఏంటంటే, నీకు ఇంతకుముందు నువ్వు ఎవరికి ఇచ్చేవాడు కావు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆడపోయేంత ముందు ఎవరికి ఇచ్చేవాడు కాదు, లోపుగా ఉన్నాడు. అప్పుడు లోపుగా ఉండి మామూలు పొందిన వ్యక్తి ఏం చేయాలి, అందరికి పంచాలి. పంచితేనే నాకు కృష్ణాధర పోయిందని ఒక క్రియ ఫలాలు ఉంటాయి. వీడు లోపు ఉన్నాడు, ఒక లోపు కూడా దేవుని దృష్టిలో పాపే, ఎవరికి ఇవ్వకుండా ఉన్న పాపమే. అవి మామూలు పొందిన సాక్ష్యం ఏంటి, కర్త ఇవ్వాలి. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు, జక్కయ్య ఏం చేశాడు, ఒకసారి జక్కయ్య వచ్చిన గుర్తుంది ఎవరికైనా, ఒకసారి జక్కయ్య దగ్గరికి వెళ్దాం. జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా 10:5 చదువుతాను. త్రోవలో ఎవరినైనా ఒక కుసలపూడ ఇది కాదు 10వ అధ్యాయం కాదు. మన సందర్భం తెలుసు. జక్క ఏమన్నప్పుడు యేసు వచ్చిన తర్వాత అన్యాయం తీసుకున్న వాళ్ళు తిరిగి 4 రెట్లు చెల్లిస్తా అంటాడు. ఎన్ని రెట్లు, 4 రెట్లు. వాస్తవానికి జక్కయ్య ఆ వ్యక్తి ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి. ఒకప్పుడు ట్యాక్స్ అనేది ఎక్కువ వసూలు చేశాడు, తర్వాత ఏం చేశాడంటే తిరిగి 4 రెట్లు ఇస్తాను చెప్పాడు. చెప్పారా లేదా, చెప్పాడు. అంటే వ్యక్తి మార్పు ఉందా లేదా, పొందాడు. మరి వ్యక్తికి నిజంగా ఆ సందర్భంలో ఆలోచిస్తే తనకున్న ఆస్తి మొత్తం ఇచ్చేసాను అంటాడు. ఇచ్చేసిన మరి ఇంకేముంది వ్యక్తికి, ఇంకేముందా తన దగ్గర, మరి ఇంకేముంది డబ్బు కానీ ఇంకేముంది విలువ ఆయన దగ్గర. యేసు ప్రభు ఉన్నాడు. 19వ అధ్యాయమా, లోక సువార్త. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంటికి నిండవలసిన చెప్పగా త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకోలేను. అందరూ అది చూసి ఈయన పాపిన మనుషుని వద్దకు భక్తి చేసి వెళ్ళినని చాలా చదువుకునేది. జక్క నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తి సగము బేరగిస్తున్నాను, నేను ఎవరి వద్దైనా అన్యాయంగా దేని తీసుకునే ఎడల అది 4 మనం చెల్లించాలని ప్రభుత్వం చెప్పాను. అందుకు యేసు ఎదురు అబ్రాహాము కుమారుడే, ఎందుకంటే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అక్కడ ఆ జకరియా ఏమన్నాడు, అక్కడ నేను ఆస్తిలో ఎంత బాగా ఇస్తాడు. లోకసభత ఎంత, మరొకసారి చెప్ప, లోకసభత ఎన్నో అధ్యాయం అది, 19:8. ఇక్కడ ఏముందంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చున్నాను అన్నాడు. నా సగం ఆస్తి బేదలకు ఇచ్చేస్తా అన్నాడు. మరొక మాట ఏమన్నాడు, ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే 4 చెల్లిస్తా అన్నాడు, మరలా చెల్లిస్తాను అన్నాడు. ఒక విధంగా అంటే ఆయన మాట ఆలోచిస్తే మొత్తం ఆస్తి అంతా ఇచ్చేస్తా అన్నాడు. మరి ఆస్తి అంత ఇచ్చితే వ్యక్తికి ఇంకేముంది ఆయన దగ్గర, ఏముంది ఇంకా ఆయన దగ్గర? ఆయన దగ్గర ఆస్తి కన్నా విలువ ఇంకేమన్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని చూడగానే, ఆయన మాటలు వినగానే ఆ వ్యక్తికి అసలు ఆ చూడగానే మారవలసి వచ్చిందట. అంటే నిజంగా ఆ యేసుక్రీస్తు వారు ఆ చూపులో కూడా అంత మహిమ ఉందేమో బహుశా. అసలు వాస్తవానికి ఆయన ఎలాగున్నాడో చెట్టుకి చూస్తారు కదా జక్కయ్య, తన సందర్భం తెలుసు. అయితే యేసు వచ్చి ఇగో మీ ఇంటి దగ్గర నేను వస్తాను అన్నప్పుడు ఎంత ఆనందపడిపోయాడు. ఆ ఒక్క మాటకే తన అప్పటికే మార్పు పొందించాడు. ఆ ఒక్క మాటకే అంటే ఆయన మాట్లాడినంత మహిమ ఉందేమో బహుశా. ఆఖరికి మొత్తం ఇచ్చేస్తున్నానని అక్కడ ప్రమాణం చేయడం జరిగింది అక్కడ. అంటే మార్మన్స్ అనేది ఆ వ్యక్తికి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా, మనం ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి బాధపడితే మనం తిరిగి ఎంత చేయగలం అంత చేయాలండి. అదే మారు మనసు, తిరిగి చెల్లించడం. మన వల్ల అవమానం పాత్రలు అయితే మనం అది సరిచేయడం, మన వల్ల నష్టపోతే మనం తిరిగి ఇవ్వడం.
ఆ విధంగా అది మారు తగిన ఫలాలు ఫలించడం. ఇది మారు తగిన ఫలాలు అంటే ఈ మారు మనసుకి మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? మనసు మారాలి, దేవుని వైపు తిరిగి పెట్టాలి, దుర్మార్గం విడిచిపెట్టాలి, మళ్ళీ తిరిగి దానిలో మనం తిరిగి వెళ్ళకూడదు, మనలో ఫలాలు ఫలించాలి. ఇవన్నీ కూడా కలిపితే మారు మనసు పొందిన అంతం వస్తుంది. ఇది మనం యోనా గ్రంథంకి వెళ్ళిపోదాం. మళ్ళీ యోనా గ్రంథంకి వెళ్ళిపోతే ఆ 3వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఒకసారి మళ్ళీ ఆ మాట ఆలోచిద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం చదవండి ఒకసారి మళ్ళీ. నా 9 చదవండి ఒకసారి. మనుషులు తమ దుర్మార్గం విడిచి తాము చేయి బాధకాలను మానేయలేను. మనుషులేమి పశువులేమి సమర్థులు గోలిపట్టం కట్టుకోలేను. జల్లు మహాపూర్వకమైన దేవుడు వేడుకునే వాళ్ళను అనే దూతలు నేనే పట్టణంలో చాటిన పట్టణ చేసి నేనే వారు తమ చెడుతనాలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడి వారికి చేయించిన మాట ఇచ్చి కీడు చేయక మానేను. మానేసారు అక్కడ మానేసిన పదం ఉంది కదా, అక్కడ మానేశారు. యేసు వారు ఆయన వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఒక మాట అన్న జరిగింది. మత్తయి సువార్తలో ఉంటుంది. నేనే వారు మారు మనసు పొందిన మాట ఉంది, ఉందా లేదా? యాక్చువల్లీ నేను వేరే మత్తయి సువార్త 12 తీయండి ఒకసారి. వాస్తవానికి నేను వేరే అంశం చెప్దాం కొన్నాను. దాంట్లో ఇది యోనా గ్రంథం కూడా వచ్చింది కాబట్టి అది మత్తయి సువార్తలో ఏముందంటే మీకు వెర్స్ తెలిస్తే చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో ఉంటుంది. యేసుక్రీస్తు స్వయంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు యోనా వారి గురించి. వాస్తవానికి 11:20 ఏముంటుందంటే, అంటే ఇది యోనా గురించి కాదు, 11:20 నేను పట్టణం గురించి కాదు, యోనా 11:20 ఏముంటుందంటే, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వల్ల 12:40 వెరీ గుడ్ చదువుదాం. నేనేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నేనేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేర స్థాపన చేతురు అనే పదం యేసుక్రీస్తు అన్న జరిగింది. అర్థం ఏంటంటే ఇప్పుడు అదే వచ్చిన వాళ్ళ గురించి మత్తయి సువార్త 11:20 చదువుకుంటే 11:20లోని 11:20 పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. ఎవరు మారు పొందట్లేదు అక్కడ ఆ సిచ్యువేషన్లో? యేసుక్రీస్తు ఊరందరూ సంచారం చేస్తున్నారు, రాజుతో ప్రకటిస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, అద్భుతం చేస్తున్నారు. కానీ పట్టవారు ఏం చేయట్లేదట? మారు పొందట్లేదట. అసలు అద్భుతంలో మెయిన్ చేయడం ప్రధాన కారణం ఏంటి? అక్కడ యేసుక్రీస్తు మారు మనసు పొందాలనే అద్భుతాలకు పర్పస్ ఉంది. కానీ జనాలు తొందరగా వస్తున్నారు, ప్రభు చేసిన అద్భుతాలతో వస్తున్నారు, ఆచర్యాలు చూస్తున్నారు, కానీ వెంటనే వెళ్ళిపోతున్నారు, మనసు మార్చుకోవట్లే. ఇదేదో గాడి వారు ఊరికి వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతున్నట్టుగా ఆ విధంగా అనుకున్నారు తప్ప అసలు ఎందుకు వచ్చిన పర్పస్ ఎవరు ఆలోచించట్లే. అప్పుడే యేసు వచ్చినప్పుడు అలా ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. యేసు ఉన్న కాలంలో స్వయంగా కళ్ళు ఆయన అన్ని అద్భుతాలు చూసిన కళ్ళే మారు మనసు పొందకపోతే ఇంక ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు? ఇప్పుడు ఇంకా హీనంగా ఉంటుంది మారు మనసు పొందకపోవడం అని. ప్రభు ఇంకేం చేస్తారు? ఆఖరికి రాజసేవ చెప్తున్నారు, ప్రకటిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. అద్భుతం చేసే శక్తి ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుందా? ఉండదు, దేవుడిగా ఉంటుంది. అంత చేసేసరి వాళ్ళు ఏం చేస్తారు? మారు మనసు పొందట్లేదట. ఆఖరికి తిరుగుతున్నారు. మీరు బతుకు చూడండి, గద్దింపు సాగిన సిరీస్ అవుతున్నారు యేసుక్రీస్తు. అప్పుడు యేసుక్రీస్తు 21 ఆలోచిస్తే ఏమంటారంటే, అయ్యో కొరజేనా బెత్సయేదా మీ మధ్య చెప్పిన అద్భుతాలు తూరు సీద పట్టణం చేయబడిన నా పట్టణం పూర్వమే గోనె పట్టు కట్టుకుని బోధేసి మారు మనసు పొంది ఉందరు. అసలు మీ దగ్గర చేసిన అద్భుతకీలు సూచకలు అనేవి పూర్వము తూరు సీద పట్టణం ఒకటి ఉంది, అక్కడ చేస్తే వాళ్ళు నిజంగా మారు పొందుతూ వాళ్ళందరూ రక్షణలోకి వస్తారని వాళ్ళు గద్దిస్తా అంటారు. మాట జరుగుతుంది. అదేవిధంగా మత్తయి సువార్త ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 12:40 చదువుకుంటే అక్కడ ఏమన్నారంటే 40-41లో పొందిరి కనుక వారి మీద నేర స్థాపన చేతురు. అంటే విమర్శ అంటే తీర్పు రోజున ఏమవుతుందంటే నేనే వారు వాళ్ళు నించుని వాళ్ళే సాక్ష్యం ఇస్తారంటే వాళ్ళు వీళ్ళ మీద సాక్ష్యం ఇస్తారట, వాళ్ళు వీళ్ళ నేర స్థాపన చేస్తారట.
మేము ప్రభువుని చూడకపోయినా మేము యోనా ప్రకటన మేము మారు పొందాం, మీరు ప్రభువుని చూసి మీరు మారు పొందాలి, మీరు అంత దరిద్రులు వాళ్ళు తీర్పులు వాళ్ళు సాక్ష్యం చెప్తారు వాళ్ళ మీద అని చెప్పడం జరిగిందని. అంటే పదం మనకి ఆలోచిస్తే 41లో యోనా ప్రకటన మారు మనసు పొందిరి అని పదం ఉంది. అంటే యోనా ప్రకటన చేసిన నేను వారు మారు మనసు పొందారు లేదా? పొందారు. మారు మనసు పొందారని స్వయంగా ప్రేస్క్రిస్తు వారే సాక్ష్యం ఇచ్చారు. అంటే మారు మనసు ఎలా పొందారు, మారు మనసు ఎలా చెందారంటే మారు పొందల భాగం ఏంటంటే ఇటు మనం మళ్ళీ యోనా గ్రంథంకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆలోచిద్దాం. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొని వెళ్ళను అని దోతలు నేనే మా పట్టణంలో చాటించే ప్రకటన చేసిరి. మీ అందరూ దేవుని వేడుకోండి, మీ ఇంట్లో అందరూ పిల్ల పాపలు పెద్ద చిన్న తేడా లేదు, మీ అందరూ దేవుని వేడుకోండి, మీ నచ్చినట్టు వేడుకోండి, ఇండివిజువల్గా వేడుకోండి, ఫ్యామిలీతో వేడుకోండి, మీ అందరూ దుఃఖం వెళ్ళపరచండి. ఎవరైనా ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే మీరు ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు, అలా ఏడండి, రోదన చేయండి, బాధపడండి. అలా చేసి ప్రకటన చేసిన తర్వాత అప్పుడు మనం 10వ వచనం చదువుకుంటే 10వ వచనము మంచి మాట అది. ఈ నీనెవారు తమ చెడు నడతలను మానుకొని అర్థం ఏంటి? విడిచిపెట్టి వాళ్ళ లైఫ్లో మరి ఇంకేం లేదండి ఇంకా అప్పటి నుంచి కూడా. దేవుని దృష్టిలో పశ్చాత్తాపడిన నీనెవారు పశ్చాత్తాపడిన దావి జీవితం రెండో ఒకటే. అది కూడా మనం కంపేర్ చేసి ఆలోచిస్తాం. ఇప్పుడు వారు నేనెవరు తమ చెడు తలను ఏం చేశారు? వాళ్ళందరూ కూడా మానేశారు, తప్పుడు పనులు మానేశారు, వ్యభిచారం మానేశారు, పందాలు మానేశారు, నరహత్య మానేశారు, దొంగదలు మానేశారు, అసూయ కోపం కలహాలు అన్ని విడిచిపెట్టారు, అన్ని మానేశారు. దేవునికి ఏదైతే విరోధంగా ఉందో అన్ని విడిచిపెట్టారు, విగ్రహాలు విడిచిపెట్టారు, అన్ని మానేశారు. చిన్న అన్ని మానేసి మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి, అక్కడ ఏముంది పదం? అక్కడ వారు చేయుచున్న క్రియలను చూచి మొదట ఏం చేశారు? వాళ్ళు మానేశారు. తర్వాత ఏం చేశారు? ఏ క్రియలు చేశారు? అవి మారుమనసు క్రియలు చేశారు. మారు దగ్గర ఫలాలు ఫలించారు. ఎప్పుడు పొందారు? ఒక వ్యక్తి ఉన్నాడు ఉదాహరణకి, ఆ వ్యక్తి అందరినీ దూషించేవాడు, లేకపోతే అందరినీ ఆల్రెడీ భయంకరంగా ఉన్నాడు. ఆ వ్యక్తి అందరినీ ఏకాలు చేసేవాడు, అందరినీ హేళన చేసేవాడు, అందరినీ ఆనవాళ్ళు ఏడిపించే ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మామూలు పొందిన అర్థం ఏంటి? అవన్నీ మానేసి ఏం చేసిన తర్వాత అక్కడ ఏముంది? అక్కడ వారు చేసిన క్రియలు, వారు చేసిన తర్వాత మంచి క్రియలు చేశాడు. అంటే ఏం చేశాడు? తర్వాత అందరిని గౌరవించడం, అందరితో చక్కగా ఉండడం, అలాగా. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే మారు మనసు పొందడానికి ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ స్టెప్స్, ఇవన్నీ కూడా. ఏ స్టెప్ మిస్ అయినా సరే మారు మనసు రాదు. నువ్వు పొందావు నువ్వు అనుకున్నా సరే బిబ్లికల్గా మారు మనసు లేదు, బిబ్లికల్గా దేవుని దృష్టిలో మారు మనసు రాలేదు నీకు. కాబట్టి వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడే వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడును చేయకమానెను. ఆఖరికి ఇక్కడ దేవుడు చూసి పశ్చాత్తాప పదం ఉంది. పశ్చాత్తాప పదం అంటే అది ఇక్కడ తెలుగులో అనువదించారు, కానీ దాని మూల భాషకు వెళ్తే మనస్సు మార్చుకున్న పదం ఉంటుంది. అంటే వారి విషయంలో అభిప్రాయం మార్చుకోవడం అంతే తప్ప ఆయన మానవ పొందడం అర్థం చేసుకోకూడదు. అక్కడ నిజంగా అసలు దేవుడు నిజంగా వీళ్ళందరూ దేవుడే స్వయంగా ప్రకటించారంటే వీళ్ళందరికీ నాశనం అయిపోవలసిన ప్రజలు నేనెవరు. కానీ దేవుడు వాళ్ళు ఎంత కనికరించారంటే నేనెవరు వాళ్ళ పట్ల దేవుడు కనికారం ఎంత ఉందంటే యోనాతో ప్రకటించాడు దేవుడు, మీరు మానుకోండి ప్రకటిస్తే యోనా ప్రకటించాడు. యోనా చెప్పిన మాటలు అందరూ అలా ఫాలో అయ్యారు, అలా చక్కగా ఫాలో అయ్యి మంచిగా బ్రతికారు. ఆఖరికి దేవుడు మనసు మార్చుకొని వాళ్ళని విడిచిపెట్టేసారటండి. మిమ్మల్ని నాశనం చేస్తున్న తీర్మానం దేవుడు వెనక్కి తీసుకున్నాడు. అదంతా దేనివల్ల సాధ్యమైంది? మానవ పొందడం సాధ్యమైంది. ఒక వ్యక్తి దేవుని ఎడల మనం తగ్గించుకొని ప్రార్థన చేసి మనం దుఃఖిస్తే దేవుడు మనసు కూడా మార్చేస్తాడు. అది మారు మనసులో గొప్పదనం, మారు మనసులో ఉన్న గొప్పదనం. ఒకసారి యోబుల గ్రంథము 2వ అధ్యాయం 12 చదువుకుంటే, యోబుల గ్రంథము 2:12
752 పేజీ నెంబర్ చూడండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన ఆయనకు రండి. ఇదే యెహోవాకు 13 చదువుదాం. నీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడని ఉండి తాను చెయ్యి కీడును చేయగా పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు అనుగ్రహించును. ఇక్కడ ఎంత చక్కని మాటలు ఉంటాయంటే 12 అంటే దేవుడు చెప్తున్నాడు అక్కడ, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనకు నాతో తిరిగిరండి దేవుడు అంటున్న మాట. 13 చదువుకుంటే మీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు. నిజంగా దేవుడికున్న కరుణ ఎలాంటిదంటే, దేవుడికున్న ప్రేమ ఎలాంటిదంటే, దేవుడికున్న కనికరం ఎలాంటిదంటే అది ఎవడు ఊహించలేనిది, ఎవడు లెక్కలేనిది, ఎవడు అంచనా వేయలేదండి. అంత గొప్పవాడు మన దేవుడు. మన నిజంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో బాధపడి ఏడిస్తే అసలు దేవుడు కరిగిపోతాడటండి. ఎందుకంటే ఆ మనసు అలాంటిది. దేవుడు ప్రేమ స్వరూపి. మన ప్రేమగా కలిగిన వాడు దేవుడు ప్రేమ గలవాడు. మీ దేవుడిని యెహోవా కరుణావాస్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడు. నిజంగా ఇన్ని పాపాలు చేసామో దేవుని దృష్టికి, ఎంత దూషించామో, ఎంత మనం అసహ్యం పుట్టించామో దేవుడిగా మన క్రియల వలన. అయినప్పుడు కూడా ఒక వ్యక్తి మారుమనసు పొందితే దేవుడు అవన్నీ మర్చిపోతాడు, అవన్నీ లెక్కేయడంటే అవన్నీ తుడిచిపెట్టేస్తాడట. తుడిచిపెట్టేసి దేవుడు మనసు మార్చుకుంటాడట. మనసు మార్చుకొని అందుకే ఇక్కడ ఏమన్నాడు, మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. ఏం చింపుకోవడం? హృదయం చింపుకోవడం అర్థం ఏంటి? గుండె చీల్చుకోవడమా? హృదయం చింపుకోవడం అర్థం ఏంటంటే అది దేవుని సన్నిధిలో మన హృదయాన్ని నలగొట్టుకోవడట. సుత్తితో నలగొట్టుకోవడం దేవుని సన్నిధిలో. అలా నలగొట్టుకుంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా అంగీకారం అవుద్దండి. ఇప్పుడు మారు మనసు పొందిన నేను కూడా ఏం చేశారు? ఇవన్నీ చేశారు లేదా? చేశారు ఇవన్నీ కూడా. ఎంత దరిద్రం అంటే ఇశ్రాయేలు జరిగించలేకపోయారు. దేవుని ప్రజలు చెప్పుకున్న ఇశ్రాయేలు, దేవుడే మాకు అన్ని చెప్పుకున్న ఇశ్రాయేలు వారు మారు మనసు పొందారు. కానీ ఎవరు పొందారు మారు మనసు? అన్నిలు మారు మనసు పొందారట. ఎవరు గొప్ప దేవుని దృష్టిలో? ఇశ్రాయేలు గొప్పగా ఉంటారా? నీనెవరు అన్నిలు గొప్ప అవుతారా? నీనెవరంటే అన్నిలు వాళ్ళే గొప్ప. దేవుని దృష్టిలో ఎవరు మారు మనసు పొందుతారో వాళ్ళే దేవుడిని అంగీకరిస్తారండి. దావీదు కూడా సేమ్. ఒకసారి 51 చదువుకుంటే 2 మాసాలు ముగించేద్దాం. 51 కీర్తన అంతా కూడా దావీదు పశ్చిమత పాపం చేసిన తర్వాత దేవునితో కనెక్షన్ పోద్ది, కమ్యూనికేషన్ తెగిపోద్ది, పశ్చాత్తాపడతాడు. 51 చదువుకుందాం. 51లోని మనం ఒకసారి 10 చదువుదాం. 10 చదువుకుంటాం. ఇందుని చదువుదాం. మనం ఒకసారి ఇందులో కాదు మొత్తం ఫస్ట్ చదువుతాం. ఇంకెందుకు? దేవాని కృప చొప్పున కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. బహుశా ఈ ప్రార్థన అంతా కూడా నేనేవారు అప్పుడు చేశారేమో, ఇటువంటి ప్రార్థన చేసి ఉంటారేమో. నా దోషం పోవు నన్ను బాగా కడుగము, నా పాప పనులను పవిత్రపరచము. నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి లేదా? దావీదుకి తెలుసు. మన కూడా మన పాపం, ప్రతి ఒక్కరికి ఎవరి పాపాలు తెలుసు, ఎవరి పాపలో వాళ్ళ మనస్సాక్షి తెలుసు. నా పాపం వెళ్ళినప్పుడు నా ఎదుటను ఉంది అంటాడు దావీదు. నా పాపం ఎదురుగా ఉంది, ఎందుకంటే నీకు నాకు మధ్యన అడ్డుగోడగా ఉంది నా పాపం. తర్వాత నీకు కేవలం నీకే విధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదురు నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞించినప్పుడు నేను నీతి మంత్రులు ఇవ్వకూడదు, నీ నిర్మలంగా అడగకూడదు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. వాస్తవానికి పాపంలో అన్నాడు పాప స్వభావం అర్థం చేసుకున్నాడు. చాలా లోకంలో పాప స్వభావం పుట్టిన అర్థం చేసుకోకూడదు. తర్వాత నీవు అంతరంలో సత్యం కోరుచున్నావు, అంతరం నాకు జ్ఞానం తెలియజేయదు. నేను పవిత్రుడగినట్లు. అక్కడ దావీదు ఏమన్నాడు? నేను అంటే అంత పవిత్రంగా లేడా? లేడు. ఎందుకు? ఏమైంది అక్కడ? బచ్చోతు పాప జరిగేది ఏమైంది? వ్యభిచారం చేశాడు. వాళ్ళ భర్తను చంపడం వల్ల ఏం చేశాడు? హత్య జరిగించాడు. అప్పుడు ఏమైంది? అప్పుడు వ్యభిచారం ఏది? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి అది ఆజ్ఞ అతిక్రమే పాపం. కాబట్టి నేను మళ్ళీ పవిత్రం అవ్వాలంటే ఏం చేయాలి?
హిస్సోపుతో నా పాపం పరిహరింపు అంటే అర్థం ఏంటంటే ఆ కాలం హిస్సోప్ అనేది పరిశుద్ధానికి అది సబ్బులో వాడారు. ఓ చిన్న హిస్సోప్ అంటే అది మొక్క అనుకోండి. ఆ విధంగా నా పాపాన్ని నువ్వు వాళ్ళకి కడుగు అంటున్నాడు అలంకారంగా. హిమము కంటే తెల్లగా ఉన్న నన్ను కడుగుమా అంటాడు. నువ్వు నన్ను శుభ్రంగా బాగుపరచు, నా పాప కడిగివే అంటున్నాడు అక్కడ. మళ్ళీ ఉత్సాహంతో నన్ను నాకు వినిపింపము, అప్పుడు ఈ విడిచిన ఎముకలు హర్షించును, నా పాప వెముకొడకము, నా దోషను తుడిచివేయము. 10 చదువుకుంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము నాయన, నాలో ఉన్న మంచి హృదయం కలుగజేయ నాయన. నా హృదయము చెడిపోయింది, నా హృదయము పాపంతో నిండిపోయింది నాయన. నా హృదయం కుమ్మరిస్తాను, నా హృదయం మార్చు, నా హృదయాన్ని కడిగివేయి, నా హృదయం శుద్ధ హృదయం కలుగజేయి నాయన అంటాడు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అంటాడు. మళ్ళీ కొత్త మనస్సు మారు మనస్సు అంటాడు అక్కడ. స్థిరమైన మనస్సు అంటే స్థిరంగా ఉన్న మారు మనస్సు దయచే అంటున్నాడు. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ తీసివేయకము, నీ రక్షణ మరణా పుట్టించము, సమ్మతగల మనసు నాకు కలిగి నన్ను దృఢపరచము, అప్పుడు అతిగా చేరి నేను త్రివాళ్ళు బోధించదును. తర్వాత మా అలా కిందకు వస్తే 16 చదువుకుందాం. 16-17 నీవు బలిని కోరువాడు కావు, కోరినలా నీకు నేను ఆ పని నడిపించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మన పాపం చేసి పాపం నుంచి వెనక్కి రాకుండా పాపం విడిచిపెట్టుకుని ఎన్ని బలు దేవుడికి అవే సుఖం. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు? అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు ఏది యాక్సెప్ట్ చేస్తాడు? నీ పాపను మానుకుంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అక్కడ. కాబట్టి విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి బలు ఏంటంటే మనసు విరగాలి. విరిగిన మనసు అంటే అర్థం మామూలు మనసుకు సూచిక అనేసి ఆ విధంగా ప్రార్థన చేశాడు. వాస్తవానికి ఈ కీర్తన అనేది ఈ ప్రార్థన మనం చదువుతున్నప్పుడు మనం మామూలుగా మాటలు చదువుతున్నాం, కానీ దావీదు ఇది చదువుతున్నప్పుడు ఏడుస్తూ రాసి ఉంటాడు. బహుశా ఏడుస్తూ నీళ్లు ప్రవాహం అలా వెళ్ళిపోతూ రాసి ఉంటాడు, బాధలు రాసి ఉంటాడు. మనం మాటలు చదువుతున్నాం, సందర్భం రాళ్ళు చేస్తే అది ఏడుస్తూ బాధ రాసిన మాట. ఇప్పుడు దావీదు మారుమనసు పొందాడా లేదా? పొందిన సాక్షి ఏంటంటే ఒక సందర్భం మాటలు ఏముంటుందంటే, అక్కడ కాదు మొదటి రోజు గంటలు ఏముంటుందంటే బత్షెబ విషయము తప్ప ఏ విషయంలో దావీదు పాపం చేయాల పదం ఉంటుందా? అంటే ఎత్తి చూపాలంటే ఏమైనా ఒక పాపం ఉందంటే ఏట పాపం ఉంటుంది? బత్షెబ తర్వాత కూడా మరి ఎప్పుడు ఇటు పాపం చేయలేదట. అంటే మామ దగ్గర తను కూడా చేశాడు. ఏం చేశాడు? మళ్ళీ ఎప్పుడు కూడా అటువైపు పోలేదు. మళ్ళీ వ్యభిచారం చేయడం, మళ్ళీ అవన్నీ కూడా జరిగించలేదు. కాబట్టి ఇది మారు మనసుకి ఫలాలు. కాబట్టి మారు మనసు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మారు మనసుకి ఒక నిర్వచనం చెప్పి ముగించేస్తాను. నిర్వచనం ఏంటంటే, ఒక నిర్వచనం మనం చెప్పగలం మారు మనసుకి. చూడండి, మారు మనసు నిర్వచనం ఏంటంటే, దైవ చిత్తాంశమైన దుఃఖము ద్వారా మనస్సు మరియు హృదయంతో వచ్చిన మార్పుతో ఒక వ్యక్తి జీవితంలో కలిగే మార్పే మారు మనస్సు. అది మారు మనసుకి నిర్వచనం. బైబిల్ నిర్వచనం ఏంటంటే, మారు మనసు అంటే కేవలం మనసు మార్పు మాత్రం కాదు. మళ్ళీ ఒకసారి వినండి దయచేసి, వీడియో చూస్తున్న వ్యక్తులు కూడా. దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా తన హృదయము మనసులో వచ్చిన మార్పుతో ఒక వ్యక్తి జీవితంలో కలిగే మార్పే మారు మనస్సు. అది మారు మనసుకి బైబిల్ ఇచ్చిన నిర్వచనం. అంటే మారు మనసులో ఏముండాలి? దేవుని చిత్తం దుఃఖం ఉండాలి, మనసు మార్చుకోవాలి, హృదయం మార్చుకోవాలి, మన జీవితంలో మార్పు రావాలి. ఇవన్నీ కలిగితేనే మారు మనసు. మారు మనసు పొందింది ఎవరు? నేనెవ్వరు. వాళ్ళు చేసిన ఆ మారు మనసు వల్ల దేవుడు ఏం చేశాడండి? వాళ్ళ మీద శిక్ష రావాలి. దేవుడు శిక్ష రానివ్వకుండా తన మనసు కూడా దేవుడు త్రిప్పేసుకున్నాడు. ఆ తిప్పుకోవడం కారణం ఏంటి? వీళ్ళు మారు మనసు పొందడం. ఇప్పుడు ఏ గ్రంథం ఎంత మనం ఏం చేద్దాం? 17-18-30లో మనసు తిప్పుకోండి మీరు బ్రతుకుతారు. వీళ్ళతో బ్రతికారు లేదు ఇప్పుడు వీళ్ళు లేకపోతే సుధమ గుమ్మల టైప్లో వీళ్ళు అగ్నికాలంలో కురిపించుదేమో దేవుడు పైనుంచి, లేదా మరొక శిక్ష రప్పించునేమో. వీళ్ళందరూ ఏం చేస్తారు? మనసు తిప్పుకున్నారు. తిప్పుకోవడం ఏమైంది? వీళ్ళందరూ కూడా బ్రతికారు. బ్రతికారంటే అటువంటి సజీవంగా ఉన్నారు. సజీవం మాత్రమే ఉంటారా? బ్రతికారు. యెహెజ్కేలు 18 అధ్యాయం ఉన్న చివరి వచనంలో ఆ మాటకి సాక్ష్యం ఎవరు? నేనే పట్టణస్థులు. కాబట్టి
మారు మనస్సు అది కేవలము అన్యులు మాత్రం కాదు. మారు మనస్సు ఎవరి జీవితంలో మారు మనస్సు అందరూ మారు పొందని వ్యక్తులే. క్రైస్తవులు కూడా పేరు క్రైస్తవులు అనుకున్న కూడా మన జీవితంలో ఫలాలు లేకపోతే మనకు మాత్రం తిరిగి పొందాలని ఏ విషయమైనా సరే. అది ఈ వారం మనం నేర్చుకున్నాం. అది మారు మనసు యొక్క నిర్వచనం. దైవ చిత్తం దుఃఖం ద్వారా దేవుని యొక్క దుఃఖం ద్వారా మన హృదయం మనసు మార్చుకొని మన జీవితంలో ఫలాలు ఫలించడమో మారు మనస్సు. అది మారు మనసు యొక్క నిర్వచనము. ప్రభు చిత్తమైతే మరిన్ని అంశాలు మనం వచ్చే వారం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.